భయంకరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ పరువు మరింత పోతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ముఖం చెల్తలేదు అంటే మా స్వంటోళ్ళకు మేము మాట్లాడతాం కదా వేరే వేరే మాకు కొన్ని మా స్నేహితులు మా సన్నిహితులు అక్కడ ఉంటారు కొంతమంది సో ఏందమ్మా వ్యాఖ్యలు ఏంది రేవంత్ రెడ్డి ఏంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా ఎందుకు అట్లా మాట్లాడిందని అంటున్నారు ఏం సమాధానం చెప్తాం మనం ఇప్పుడు జనరల్గా మనకి ఎన్నున్నా పక్క దేశం వారితో మాట్లాడేటప్పుడు మా ముఖ్యమంత్రి గ్రేటర్ బై అని చెప్తాం బరాబర్ చెప్పాలి కూడా ఎందుకంటే ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ మా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ ఉంటుంది ముఖ్యమంత్రి చేరిక రెస్పెక్ట్ ఉంది మరి అట్లాంటప్పుడు మన ముఖ్యమంత్రిని వేరే ఎవరో కించపరిచి మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా మనకి బాగా అనిపించదా డెఫినెట్గా బాగా అనిపిస్తుంది సేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తల్లి పిల్లలు తప్పు చేయకుండా ఆంక్షలు పెడుతుంది కొడుతుంది తిడుతుంది ఎందుకని వాళ్ళు దారిన పడాలని కానీ వేరే వాళ్ళు ఎవరైనా పిల్లల్ని కొడితే తల్లి ఊరుకుంటుందా ఊరుకో ఎందుకురా భయ్ మా పిల్లల్ని కొడుతున్నావు కొడితే గిడితే నేనే కొట్టాలి అని చెప్పి అదొక రకమైన ఫీలింగ్ అది అని బాధపడుతుంది అరే నా పిల్లల్ని వాళ్ళు కొట్టడానికి వచ్చినారు నా పిల్లల్ని అదంటున్నారు ఇది ఏ తల్లి కూడా సాధించదు అది అట్లా ఎవరు ఏం అనొద్దనే పిల్లల్ని క్రమశిక్షణతో ఆ తల్లి పెంచుతుంది అనమాట సో ఇది కూడా అంతే మా ముఖ్యమంత్రిని కించపరుస్తూ వేరే ఎవరెవరో మాట్లాడుతూ ఉంటే మాట్లాడేటట్టు చేస్తూ ఉంటే ఆంధ్రాలో కొంతమంది కూడా కోడై కూస్తూ ఉంటే మాకు డెఫినెట్గా బాధ అనిపిస్తుంది తెలంగాణకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా అని చెప్పి బాధ అనిపిస్తుంది ఆయన అంటా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి చేరిని అంటా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఎందుకు ఇటువంటి తెలంగాణ దుస్థితి ఇట్లా చేస్తూ ఉన్నారని బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి ఓకే టీవీని నడుపుతా ఉన్నాను డబ్బులు పైన పట్టారం లోన పట్టారం ఉంటుంది లేకపోయినా నలుగురిలో తిరగాలి కాబట్టి ఉన్నట్టు ఏదో కొద్దిగా బిల్డప్ అన్న ఇచ్చుకోవాలి అట్లీస్ట్ సో లేకపోయినా ఉన్నాయని చెప్తాం లేకపోతే ఎందుకని చులకన అవ్వద్దు వేరే వాళ్ళ దగ్గర అని చెప్పి కొన్ని ఉంటాయి అట్లా రొటేషన్స్ చేసుకుంటాం సమ్ ఉంటుంది ఓకే మరి నేనే ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆలోచించాలా మన రాష్ట్రం పరువుని కాపాడుతాడా లేకపోతే పరువుని మొత్తం కూడా దిగజారుస్తారా ఆయనకి ఏమైందో అర్థం కావట్లే విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి ఊగిపోతా ఉన్నాడు ఏదో ఇప్పుడే అర్జెంటుగా తీసుకొచ్చి పైసలన్నీ కట్టలు పెట్టినట్టు చేతిలో పెట్టమని బ్లాక్ మనీ ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఈ రోజున తెలంగాణలో వీళ్ళ అన్నదమ్ములు సంపాదించుకోవట్లే నవనిర్మాణ్ ట్యాక్స్ 100 కోట్లు ఎగ్గొట్టింది 100 కోట్ల రూపాయల నవనిర్మాణ్ కంపెనీ ట్యాక్స్ ఎగ్గొట్టింది ఆ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంది ఎస్ బీఆర్ఎస్ హయాంలో ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కృష్ణారెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో చేతులు కలిపి ఆర్ఎన్బికి కట్టబెట్టి ఈ స్టోరీ నేను 5 నెలల ముందే నేను చేయడం జరిగింది చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ వాళ్ళ బాగా చెప్పుకున్నారు మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ తోటి ఒక స్టోరీ చేయడం జరిగింది సో ఇది బయటికి చెప్పినామని చెప్పి ఒక చిన్న యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి మహిళను ఈ సోకాల్డ్ కృష్ణారెడ్డి కొంతమంది అన్నదమ్ముల అనుచరులు టార్చర్ పెట్టడం జరిగింది ఆమె సూసైడ్ వరకు కూడా పోయింది ఆ టైంలో సో నేను ఏం చెప్తున్నానంటే ఇట్లా విపరీతంగా ఎవరి దగ్గర ఉన్నాయి ఈ రోజున బ్లాక్ మనీ మీ అన్నదమ్ముల దగ్గర ఉన్నాయి మీ మంత్రుల దగ్గర ఉన్నాయి అప్పానంగా ట్యాక్సులు ఎగ్గొడుతున్నారు గవర్నమెంట్కి కట్టేటువంటి ట్యాక్సులు దస్పల్లా హోటల్ ఉంది ఎన్ని ట్యాక్స్లు ఎగనామం పెట్టిందంటే దమ్ములు లేవు మీకు దస్పల్లా హోటల్ దగ్గరికి పోయి ట్యాక్సులు కలెక్ట్ చేసుకునేటువంటి దమ్ములు మీకు లేవు ఉందా ఈ ట్యాక్సులు కలెక్ట్ చేయండి ఆరోగ్య శాఖ విద్యాశాఖ 2 బాగుపడతాయి దస్పల్లా హోటల్కి పోయి డిన్నర్లు ఇస్తారు దస్పల్లా హోటల్లో బిజినెస్ డీలింగ్స్ చేస్తారు ఫ్రీగా మరి ₹1 కట్టారు దస్పల్లాకి మీ మంత్రులు కావచ్చు మీరు కావచ్చు మరి అతను లీజుకి తీసుకున్నాడు మన ట్యాక్సులు ఎందుకు ఎగ్గొట్టిండు ఎగనామం ఎందుకు పెట్టిండు జిలావిహార్ సంగతి ఏంది జిలావిహార్ దగ్గర ఎందుకు మీరు పైసలు తీసుకోవట్లే అది కూడా ట్యాక్స్ ఎగ్గొట్టింది కదా ఎందుకు తీసుకోరని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు సాధన అయితే లేదు అదే ట్యాక్సులు వసూలు చేయడము పైగా మీ అన్నదమ్ములు మొత్తం దోచుక తింటా ఉన్నారు విపరీతమైనటువంటి బ్లాక్ మనీ కూడబెట్టుకుంటా ఉన్నారు నేనేమంటున్నా ఎట్లనైతే ఒక ఢిల్లీ కోర్టులో జడ్జి గారి ఇంట్లో మంటలు వస్తే ఆ మంటలకి ఆ జడ్జి గారి కుటుంబం మొత్తం బయటికి వస్తే ఆ మంటలలో 1000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ దొరికిందా లేదా గట్లనే అనిపిస్తుంది మరి ఈ యుద్ధంలో ఏమైనా మిసైల్ ఏదైనా మంటలు వస్తే వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటికి వస్తే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దొరికిన ఆశ్చర్యపోకరే అనిపిస్తోంది సారీ టు సే దిస్ కానీ తప్పట్లేదు నవ్వుతున్నారు పక్క రాష్ట్రాలలో నవ్వుతున్నారు రేవంత్ రెడ్డి గారు
పక్క రాష్ట్రాల్లో నవ్వుతున్నారు అంటే ఏమని చెప్పి పొగడాలి మీకు? ఏమో ముఖ్యమంత్రి గ్రేట్ అని చెప్పుకోవాలన్నా? ఎట్లా చెప్పుకోవాలి? సత్యం హారతి అవుతా ఉంది చూడండి ఆఫీస్లో. సత్యం ఏమని చెప్పుకోవాలి? మేము ఏమని చెప్పుకోవాలా? మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మీరన్నా చూసుకున్నారా? ఒకవేళ ఏమీ లేకపోయినా ఉన్నాయని చెప్పి అట్రాక్ట్ చేసుకొని ఇక్కడ రొటేషన్ చేసుకొని హుందాతనంతో ఉండాలి. అంతేగాని ఎన్ని హోల్స్ ఉన్నాయో, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్ని బయట వేసుకొని, అది కూడా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడానికి ఎంత అసహ్యంగా ఉంది. అది వినడానికి చాలా అసహ్యంగా ఉంది. ఈ ఒక్క మాటతోటి మీ పరువు మొత్తం పోయింది. గ్రాఫ్ మొత్తం కాంగ్రెస్ ఉందా అంటే ఉందా అంతే మొత్తం. దయచేసి ఏదో అన్నమని చెప్పి ఒక క్షమాపణ కూడా లేదు. మీరే ప్రతిపక్షాలకు ఆయుధం అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్షాలకు ఆయుధం అవుతున్నాడు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏదో ఒక టాపిక్ కావాలి. ఆ హాట్ టాపిక్ ఎవరైతున్నారు అని అయినా అంటే రేవంత్ రెడ్డి గారే అవుతున్నారు. సో అంటే ఆలోచించండి, ఎటువంటి పరిస్థితులకి దిగజారిపోతున్నారు. మరి మీకు ఎవరు చెప్పేటోళ్ళు లేడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి.